వెనకరా ఎంతసేపు కావాలి పెడుతుండ్రా బ్రో జనరల్ ఈరోజు ఉదయాన మేము గుడపల్లిపాడు రైతులు మా గ్రామానికి సంబంధించి ఈరోజు ఉదయాన కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఏదో పూర్వముఖ స్థలాన్ని రైతులు ఆక్రమించారని ఇంకోటి చేశారని కొత్త దుర్భషలాడుతూ పచ్చి అబద్ధాలు సైతం తేడత నిజాలుగా వెల్లడించేటట్టు చెప్తున్నారు. వాస్తవానికి ఈ విషయానికి వస్తే మా ఊరి గ్రామానికి సంబంధించిన అర్జునులకు 241 సర్వే నెంబర్లో 53 సెంట్లు వాళ్ళకి శ్మశాన వాటిక ఉంది పూర్వం. దాన్ని వాళ్ళు వాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది నారాయణరెడ్డిపేటకు సంబంధించిన లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తికి ఆయనకి ఆ 241 సర్వే నెంబర్కి ఆనుకొని ఆయన పొలం కొంత ఉంది. దానిలో కలిపేసి పూర్తిగా ఆ శ్మశానాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు గుడపల్లిపాడు రైతులను ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళ పొలాల పక్కన పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ మేము మీ పొలాల పక్కన పెట్టకూడదు అనుకుంటే మాకు ఎంత ఇస్తారు డబ్బులు, ప్రతిరోజు మేము డిమాండ్ చేస్తూ డబ్బులు బెదిరిస్తూ లేకుంటే మీ పొలాల పక్కన పెడతాము. ఈ పొలాల పక్కన సంబంధించిన వాళ్ళు చెప్పినటువంటి 3 ఎకరాలు అనేది పచ్చి అబద్ధం. 1.5 కిలోమీటర్లో రోడ్డుకి కాలువకు సంబంధించిన పొరంబోకు 3 ఎకరాలు ఉంటే అది దానికి రోడ్డు కాలువకే సంబంధించింది కానీ ఏ పొలం ఏ రైతు కూడా దాని ఆక్రమణలో లేదు. కావాలని వాళ్ళు ఏంటంటే మీ పొలాల పక్కన పెడితే పెట్టకుండా ఉండాలంటే మాకు ఎంత ఇస్తారు. ఇంకా లక్ష్మీనారాయణ రెడ్డి విషయానికి వస్తే ఆయన 241 సర్వే నెంబర్లో 53 సెంట్లకి దానికి 196, 198, 241, 242 ఇదంతా ఏంటంటే సుమారు 2 లారీల వెడల్పు, సుమారు 25 అడుగుల వెడల్పు దారిని సైతం అతను పొలంలో కలుపుకొని 241 పూర్తిగా అతను పొలంలోనే స్వాధీనం చేసుకున్నాడు. దీంతో పక్క ఆధారాలతో ఎప్పుడో మా డివిజన్ కార్పొరేటర్ గారు రామ్మోహన్ గారు కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చాడు. చూడండి, అది కూడా కాకుండా మా గ్రామంలో ఈ రోడ్డు పోరంబోకు అనేది వీళ్ళు ఏదైతే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారో అది కాకుండా 96 సర్వే నెంబర్లో 2 ఎకరాల 6 సెంట్లు, 100 సర్వే నెంబర్లో 182 సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. పిచ్చి చెట్లు మలిచిపోయి ఉన్నాయి. దాన్ని కావాలని అక్కడ పెట్టకుండా మీ పొలాల మధ్య పెడతాము, మాకు డబ్బులు ఇస్తారా లేదా అని మమ్మల్ని ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ దారి విషయానికి వస్తే ఈ దారి మీరు స్టార్టింగ్ నుంచి కొలవండి, 15 అడుగుల దారి. ఇది 15 అడుగుల దారి కింద వరకు వేసుకుంటా పోతున్నారు. మాకు ఎటువంటి సంబంధం లేదు. కాంట్రాక్టరే ఆయన శుద్ధం చేసుకున్నాడు. కాంట్రాక్టర్ శుద్ధం చేసుకొని దాన్ని కొన వరకు చేసుకొని పోతుంటే కావాలని వాళ్ళ కాడకి ఇచ్చి రోడ్డు మీద ఆయన స్థలం ఏదో ఆక్రమించారు రైతులు అని చెప్పి కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ దారి విషయానికి వస్తే మా ఊరి అరుంధతి వాడవాళ్ళకి బెరల్ గ్రౌండ్ కోసం వేసిన రోడ్డు ఇది. బెరల్ గ్రౌండ్ వాళ్ళకి శాంక్షన్ అయింది 15,70,000 రూపాయలు. ఆ 15,70,000 ఆ బెరల్ గ్రౌండ్కి వాళ్ళు వెళ్ళేందుకోసం గౌరవ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్యన వచ్చి శంకుస్థాపన చేసి వాళ్ళకి బెరల్ గ్రౌండ్ పోయేదానికి దారికి శాంక్షన్ చేశారు. అంతేగాని ఈ రోడ్డుకి సంబంధించిన పోరంబోకు ఎవరికీ హక్కు లేదు. వాళ్ళ శ్మశానం అనేది దీంట్లో ఒక్క శ్మశానం వాటికన్నా మీరు గుర్తించి మాకు చెప్పండి. ఏడ శ్మశానమే లేదు మా ఊరు అర్జున్ వాడవాళ్ళకి. కేవలం 241లో తాకట్టు పెట్టారు. నారాయణరెడ్డిపేట రెడ్డి గారులకి తాకట్టు పెట్టేశారు. ఆయన పొలంలో కలిపేశారు. ఎన్ని సెంట్లు కలిపారు? 52 సెంట్లు, 53 సెంట్లు 241. దానికి దారి ఇదే విధంగా పోతే 198, 196, 242, 241 వీటన్నిటిలో డొంకు ఉంది. ఏది ఆ 241 పోయేదానికి డొంకు ఉంది. ఆ డొంకును కూడా వాళ్ళ పొలంలో కలిపేసుకొని ఆ 241 53 సెంట్లు కూడా ఆయన పొలంలోనే కలిపేసుకున్నాడు. ఇప్పుడు రోడ్డు ఎందుకు ఆపుతున్నారా? ఈ రోడ్డుని కావాలని ఈ రోడ్డు పక్కన పోరంబోకు మాది,
మాకు సంబంధం. సరే ఈ రోడ్డు పక్క పోరంబోకు మీకు వదలాలంటే మాకు తలా 2 లక్షలు ఇవ్వండి. ఆ ఉదయాన ప్రెస్ మీట్లో మాట్లాడిన సోమశేఖర్ అనే వ్యక్తి సుమారు 5 నెలల నుంచి పరారులో ఉన్నాడు మా ఊర్లో. ఏ గ్రామస్తుడైనా అడగండి. అతను పొద్దున్న లేచి అతను అలవాటు ఏందనంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి డబ్బులు తీసుకునేది సిమ్ కార్డులు రోజుకో సిమ్ కార్డు బారేస్తాడు. అతని ఊర్లో ఉన్నాడేమో, అతని ఊరు స్థానికుడేమో మీరు గుర్తించండి. 100 సర్వే నెంబర్లో ఎకరా 82 సెంట్లు దొరువు ఉంది. ఆ దొరువుని సైతం ఖాళీగా ఉంది. దాన్ని సైతం వీళ్ళు ముగ్గురే ఆ లేఅవుట్ వేసిన వాళ్ళ ఓనర్స్ కాడికి పోయి మీకు దాంట్లో కొంత తీసుకోండి అని చెప్పి 33 సెంట్లు ఆ లేఅవుట్ వాళ్ళు ఆక్రమించున్నారు. ఈ ముగ్గురే తాకట్టు పెట్టారు. నేను అన్ని ఆధారాలతో సహా మాట్లాడుతున్నాను తప్పితే ఏది సమస్య లేదు. మీకు ఆల్రెడీ సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చాను. నాకేం లేదు. వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల మీద అబాండాలు వేయడం, కార్పొరేటర్ మీద అబాండి వేయడం చాలా దారుణం. కార్పొరేటర్కి ఏం సంబంధం అండి? అసలు ఏం సంబంధం కార్పొరేటర్కి? ఆయన అరుంధతి వాడాల శ్మశానం వాటికి రోడ్డు శాంక్షన్ చేయించాడు. మీరు అక్కడ కొలుచుకోండి, 15 అడుగుల దారి ఉంది, 15 అడుగులు ఉంది. ఇంకేంది రోడ్డు పోరంబోకు లాక్కునేది ఏంది? గవర్నమెంట్ ఆధీనంలో ఉంది, దీంట్లో పెట్టుకోండి. పొలాల మధ్యలో కావాలని రోడ్డు పోరంబోకుల శ్మశానం వాటికి మీరు పెట్టాలని చెప్పి, సరే మీరు పెట్టారా? పెట్టకుండా బ్లాక్ మెయిల్ డబ్బులు తీసుకుని నాకు 2 లక్షలు అడిగింది ఎవరు? వాళ్ళ ముగ్గురు. ఈరోజు సోమశేఖర్ అనే వ్యక్తి, సురేంద్ర, నాగరాజు పొద్దున్న లేసి ఇక్కడ బ్లాక్ మెయిల్ వ్యవహారం తప్పితే ఏమీ లేదు. ఈరోజు ఉదయాన్నే వాళ్ళు చెప్పిన మాటలేంది, సోమశేఖర్, సురేంద్ర, నాగరాజు అనేవాళ్ళు మా ఊరు కాని వాళ్ళు బయట వాళ్ళని తీసుకొచ్చి ఒక 6-7 తీసుకొచ్చి మాకు శ్మశాన వాటికి ఇండే, మా శ్మశాన వాటికను పూడ్చారు అని చెప్పారు. శ్మశాన వాటిక అసలు ఇక్కడ వాళ్ళు చెప్పిన నిలబడిన స్థలంలో ఒక శ్మశానం లేదు. వాళ్ళు ఇదిగో ఇక్కడ ఏరియాలో శ్మశానం పూడ్చుకుంటున్నారు. అది కూడా 3-4 పూడ్చారు. దాన్ని వాల్మేటి అంజిరెడ్డి అనే వ్యక్తి ఆయన 25 ఎకరాలు లేఅవుట్ వేసుకుంటూ ఆయన పొలానికి సంబంధించి ఆయన ఆ లేఅవుట్లో రేపు మొన్న వచ్చిన వర్షాలకి వెళ్ళబోతుందని చెప్పి ఆయన ఈ కాలువ తీసి ఆ కాలువ మట్టి అంతా వాళ్ళ శ్మశానం మీద వేశాడు. అది వాళ్ళందరికీ తెలుసు, ఆ ముగ్గురికి కూడా తెలుసు. కావాలని మేము వేసామని దుష్ప్రచారం, అబద్ధాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.